ఈరోజు ఒంగోలు నియోజకవర్గంతో పాటు పక్కన ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి చాలా మంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర దగ్గర ఇంకొక 15 రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్కి. నేను కూడా చాలా నెలల నుంచి చెప్తున్నారు, మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం, వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము. ఎప్పుడు కూడా మనం అట్లా చేయలేదు, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేశాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా 15 రోజులకు వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒంగోలు వద్దాము, ఎలక్షన్ చేద్దాము, అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరి కోసం ఊరిని బాగుపరిచేటట్టుగా చేయడానికి మనం 10 రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం. ఎందుకంటే మీరు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు ఉండే పరిస్థితులు, రాష్ట్ర ఎన్నికలు, ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు. అయినా కూడా మీ అందరూ కూడా తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర 10 రోజులు మన గ్రామంలో ఏ అయితే ఊర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా 10 రోజులు తిరిగి 10 రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు 10 ఓట్లు రావడానికి మీరు కృషి చేయాలని చెప్పి కూడా మీరందరూ కూడా ఈ సందర్భంగా ఈరోజు పెన్షన్స్ వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు తీసేశారు. ఈరోజు ఉండే అనేక కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఈరోజు ముందుకెళ్లకుండా ఈరోజు మద్యం ఏ విధంగా ఉందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా క్వాలిటీ మద్యం లేకుండా రాయల్టీగా సీఎం సీట్లో కూర్చొని మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవాలి. ఈరోజు చీప్ లిక్కర్ అమ్ముతా 10 రూపాయలకి తయారు చేసే మందు అమ్ముతా ఈరోజు దాన్ని 250 రూపాయలకి రైట్ రాయల్ గా దానికి మనకి క్యాషే మనం చెల్లించి తీసుకోవాలి. అదేవిధంగా ఏది క్రెడిట్ కార్డు పనిచేయదు, గూగుల్ పే పనిచేయదు, ఇవన్నీ కూడా లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే మంది ఇచ్చేటట్టుగా రాయల్గా సంపాదించుకుంటా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఆ విధంగా చేశారు. ఆ మధ్య దాకా ఈరోజు రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు. 40,000 మంది పసుపు కుంకాలు తీసేసిన వ్యక్తి కూడా ఈ సైకో జగన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా పాపాలు, చాలా ఇబ్బందులు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక కంపెనీ నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని దేశాలు తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. మా దగ్గర కూడా ఆ రోజు పేపర్ యూనిట్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు 25,000 తోటి ఆ రోజు ఉండే 14-19 మన గవర్నమెంట్ లో మనం ఆ రోజు శంకుస్థాపన కూడా చేశాం. దాన్ని సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ అడిగి వాళ్ళు కూడా ఆ కంపెనీని ఎత్తి ఈ రోజు గుజరాత్ లో పెట్టుకోవడం కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనకి 4 జిల్లాల్లో ఎక్కువ సుమారు జామాయిలు పండించేది మన జిల్లాలని చెప్పేసి మనం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి